నీ హృదయంలో ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, నీకెవరు శత్రువులు అనేవాడు ఉండకూడదు, ఒక్క సాతాను గడద ఎవరి మీద. అది ఎవరైనా సరే, ఎంత టోళ్ళైనా, నీ జీవితం నాశనం చేసినా, నిన్ను ఒకవేళ జైలుకి పంపించినా కూడా నీ కాళ్ళ మీద కోపం ఉండకూడదు. ఫరోకి దయ పుట్టించారా లేదా యోసేపు మీద? పోతీఫర్కి దయ పుట్టించారా లేదా యోసేపు మీద? ఎందుకని? అన్నలు మోసం చేశారు కాబట్టి. దాని తర్వాత ఏం చేశారు? ఇక్కడ మోసపోయాడు కాబట్టి అయ్యో పరలోకపు తండ్రి ఎమ్మటి యాక్షన్ తీసుకుంటారు. అయ్యో నా బిడ్డ అన్యాయంగా మోసపోయాడు కదా అని చెప్పి ఎమ్మటి ఆదరణ ఇచ్చారా లేదా? ఆయన పని అదే. పిల్లలు ఉంటే తెలుస్తుంది. 2-3 ఉన్నారు అనుకోండి పిల్లలు, ఎవరైతే బాధపడతారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, గాయమైన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. వెళ్ళి గాయం కడతారు, ఆదరిస్తారు. పిల్లలైతే పిల్లల్లాగా, పెద్దలైతే పెద్దల్లాగా. నేనున్నాను, వాళ్ళకి నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ లోకపు తల్లిదండ్రులే. పరలోకపు తండ్రి పనేంటి? గాయాలు కట్టువాడు ఆయనే. స్వస్థపరుస్తారు, ఆదరిస్తారు, గుండె చెదిరిన వారిని బాగు చేస్తారు, పడిపోయిన వారిని ఉద్ధరిస్తారు, ఆయన లేవనెత్తుతారు. ఇప్పుడు ఆయన పని అది. ఆ తర్వాతే కదండి మీ జీవితంలో కొత్త వాళ్ళు రావడం గాని, ప్రేమ గాని, ఆనందం గాని, ఆర్భాటం జరిగిందా లేదా? ఇప్పుడు మళ్ళీ ఆ ముక్క పట్టుకుని వెళ్ళడతాడు నువ్వు. అది జరిగింది కాబట్టే దేవుడు నీ విషయంలో కలగజేసుకుని కొత్త ఆనందాన్ని, ఆర్భాటాన్ని, ఆదరణ ఏదోటి ఇచ్చారా లేదా? ఈ కోణంలో పరీక్షించుకోండి.